ఆశలను అవకాశంగా చేసుకుంటున్నారు. మాయమాటలు చెబుతూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ట్రస్టులు, రియల్ ఎస్టేట్, బైబ్యాక్ పాలసీల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. అధిక డబ్బు ఆశ చూపి కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఒక్క ఏడాదిలోనే హైదరాబాద్ వాసుల నుంచి ఆర్థిక నేరగాళ్లు దాదాపు 5,000 కోట్లు దోచుకున్నట్టు పోలీసుల అంచనా. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టండి, అతి తక్కువ సమయంలో రెట్టింపు ఆదాయం పొందండి. బంగారం పైన పెట్టుబడి పెడితే కేవలం ఏడాదిలో డబుల్ రేట్ తో బంగారం పొందండి. మా వెంచర్ లో పెట్టుబడులు పెడితే ప్రతి నెల 15% రిటర్న్స్. అలాగే ఇతరులను చేర్పిస్తే అధిక మొత్తంలో కమిషన్ ఇస్తాం. ఇలాంటి మాటలనే పెట్టుబడిగా చేసుకుని ఆర్థిక నేరగాళ్లు వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు వివిధ రకాల స్కీములతో బురిడీ కొట్టిస్తున్నారు. వీరి మాయలో పడి ప్రతి ఏటా వేలాది మంది మోసపోతున్నారు. ఇలాంటి ఆర్థిక మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా అత్యాశపరులు చెవిన పెట్టడం లేదు. చివరకు ఆర్థిక మోసగాళ్ల చేతిలో దగాపడి ఉన్నదంతా పోగొట్టుకున్న తరువాత లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది 11 నెలల్లోనే హైదరాబాదులోని 3 కమిషనరేట్లో ఆర్థిక మోసగాళ్లు 5,000 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అంచనా వేస్తున్నారు. ఓపెన్ ప్లాట్లు, బంగారంపై పెట్టుబడులు పెడితే బైబ్యాక్ పాలసీ కింద ప్రతి నెల రిటర్న్ ఇవ్వడంతో పాటు 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని ఓ ముఠా బురిడీ కొట్టించింది. సుమారు 3,000 మందిని మోసం చేసి 300 కోట్లు కొల్లగొట్టి ఉడాయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ఖరీదైన ప్రాంతాల్లో అందమైన ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని, ముందుగా బుక్ చేసుకున్న వారికి అతి తక్కువ ధరకే ఫ్లాట్స్ అందిస్తామంటూ ప్రీలాంచ్ ఆఫర్స్ పెట్టి రంగురంగుల బ్రోచర్ల ఫోటోలతో ప్రచారం చేసిన ఓ బిల్డర్ సంస్థ వందలాది మందిని ఆకర్షించి వారి నుంచి 50 నుంచి 60 కోట్లు కొల్లగొట్టి భారీ మోసానికి పాల్పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఆ సంస్థ చైర్మన్, ఎండీ, సీఈఓలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇలాగే మరో సంస్థ కూడా ప్రీలాంచ్ ప్రాజెక్టును ప్రారంభించి వందల కోట్లు భారీ మోసానికి పాల్పడింది. ఎంతకీ ఫ్లాట్లను నిర్మించకపోవడం, చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. నిర్వాహకుడిని అరెస్టు చేసి విచారించగా 400 మందికి పైగా కస్టమర్లను మోసం చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తేలింది. ఇక ఒక బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న మహిళ తమకు ఫైనాన్స్ వ్యాపారం ఉందని, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపారులకు ఫైనాన్స్ చేస్తుంటామని నమ్మించింది. మా సంస్థలో పెట్టుబడులు పెడితే 10 నుంచి 18% వరకు రిటర్న్స్ ఇస్తామంటూ బురిడీ కొట్టించింది. ఆమెను నమ్మి చాలా మంది పెట్టుబడులు పెట్టారు. మొదట్లో బాగానే డబ్బులు రిటర్న్స్ ఇచ్చింది. వారిలో నమ్మకం పెరిగాక ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేశారు. అలా తక్కువ కాలంలోనే 200 కోట్లు సేకరించిన ఆమె తన భర్త, కొడుకుతో సహా రాత్రికి రాత్రే జంప్ అయింది. మరోవైపు గోల్డ్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే 5 నెలల్లోనే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించిన కేటుగాడు ఒక్కొక్కరి నుంచి సుమారు 5 నుంచి 10 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. 2 నెలలు లాభాలు వచ్చినట్లు ఇచ్చేసి నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత 500 మందిని మోసం చేసి సుమారు 30 కోట్లతో ఉడాయించాడు. సీసీఎస్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చివరకు కొన్ని ట్రస్టులు కూడా మోసాలకు పాల్పడుతున్నాయి. తమ ట్రస్ట్లో పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 514 కోట్లు దండుకున్నారు. పెట్టుబడిదారులకు రిటర్న్స్ ఇవ్వకుండా మోసం చేశారు. మోసపోయిన 400 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతోంది. అత్యాశ ఎప్పటికైనా అనర్థమే. అత్యాశకు పోయి ఆర్థిక మోసగాళ్ల చేతిలో దగాపడి కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మాయగాళ్ల గారడీ మాటలు నమ్మి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొత్తును మోసగాళ్ల చేతిలో పోసి దగా పడుతున్నారు. ఇలాంటి ఆర్థిక మోసాలు, మోసగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.